ఇలా బాధపడడం వల్ల ఏమవ్వదురా. ఏం చేయాలో నాకేం అర్థం అవ్వట్లేదు నాన్న. నువ్వు కళ్యాణ్తో సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా తయారయ్యాడు. నేను తనతో టైం స్పెండ్ చేస్తున్నాను నాన్న. టైం ఒక్కటే కాదురా, తనను నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఇంకా 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 నువ్వు కళ్యాణ్ అర్థం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు. తనకి మనీ ఇవ్వను అన్న దగ్గర నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏం చేయాలో కూడా నాకు ఏమో. కొన్ని రోజులు అన్ని విషయాలు పక్కన పెట్టి తనతో మాత్రమే ఉండు. కొన్ని రోజులు థెరపీ సెషన్స్ అన్నీ వదిలేసేయి. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు నాన్న. ఇప్పుడు థెరపీ సెషన్స్ కావాల్సింది నీకు, అర్థమైందా? మిగతా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం పక్కన పెట్టి ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఒకసారి నువ్వు కళ్యాణ్తో మాట్లాడతావా? చూడమ్మా, భార్యాభర్తల మధ్య గొడవలోకి ఎవరొచ్చినా ఆ ప్రాబ్లం పెద్దదవుతుంది తప్ప సాల్వ్ అవ్వదు. నువ్వే చేసుకోవాలి. భయం వేస్తుంది నాన్న. ఏమవ్వదురా, అన్నీ మెల్లగా సర్దుకుంటాయి, భయపడకు. ఏమైంది? టిఫిన్ ఏది? ఉంది కదండి. మీరు ఎంగేజ్ చేసి పడేసింది తినాలా? అంటే మీరు ఇందాక తినకపోయేసరికి ఇంకా తినరేమో అనుకున్నానండి. అనుకో, మొత్తం నువ్వే అనుకో. నీకు మొన్నే చెప్పా ఇంట్లో నేను చెప్పినట్టే నడవాలని. భయం లేదు కదా? లైట్ తీసుకున్నారు కదా? అలా కాదండి. జోకర్లా కనిపిస్తున్నా కదా నేను? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, బాక్స్ కాదు నీ చంప పగులుద్ది. ఏమైంది అల్లుడు? అడుక్కున్నట్టు వేస్తున్నారు ఇక్కడ టిఫిన్, అడుక్కున్నట్టు. ఏదో తెలియక చేసి ఉంటుంది. మొన్న నైటే చెప్పా, మర్చిపోయావా? ఇలా వదిలేసుకుంటూ పోతే ఇలానే ఉంటుంది నా బతుకు. ఇక్కడి నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచాయి, ఓకేనా? చూడమ్మా, నీకు మొన్నే చెప్పా కదా, కొన్ని రోజుల వరకు అల్లుడు ఏం చెప్పినా కూడా ఆయన మాట వినమని. నాకు వస్తుతో పాటు నువ్వు కూతురు లాంటి దానివి. నేను నా కుటుంబం అనుకున్నాను. దయచేసి అర్థం చేసుకోమ్మా. అర్థం చేసుకున్నాను కాబట్టే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నానండి. ఏట్రా బేటియం, ఎలా వచ్చావు? క్రికెట్ ఆడదామా? అబ్బే లేదండి. మరి ఇంకేంటి? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నన్ను చూడు, హ్యాపీగా టేబుల్ మీద కాల్ వేసుకొని చేతిలో మొబైల్, హెడ్కి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎంత కూల్గా ఉన్నాను. నాలా ఉండరా? అంటే నెక్స్ట్ సెషన్కి టైం అయింది. అవని మేడం వస్తారు. రాని. మీరు వెళ్తే వెళ్తే ఏంట్రా? వెళ్తే వెళ్ళకపోతే చెప్పు. అలా ఏం లేదు. ఏంట్రా లేదు? సార్ ఎదురా మీ మేడంని మాత్రమే మేడం అని పిలుస్తావరా? సారీ సార్. దేనికి సారీ? మిమ్మల్ని వెళ్ళమన్నందుకు. అది మూసుకొని కూర్చొని ఉంటే ఇలానే 32 పళ్ళు ఉంటాయి, లేకపోతే చెంపలు పగిలిపోతాయి. ఏమైంది? పేటిఎం సరికి పేమెంట్ అయింది, కానీ సార్ అది పేటిఎం కాదు, వాడి చంపకయింది. ఎందుకు కొట్టావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ కూర్చోవాలా? ఏమైంది? సెషన్కి టైం అయింది, వెళ్తారా అని అడిగాను. దానికే కొడతావా? మరి కొట్టగా నన్నే వెళ్ళిపోమంటాడా? ఒకసారి బయట ఉండు. నీకేమైనా పిచ్చా? అసలు ఎందుకు వాడి మీద చేయి చేసుకుంటున్నావు? కొంచెమైనా సెన్స్ ఉందా? సెన్స్ ఉంది కాబట్టి ఎలా ఇచ్చా, లేకపోతే వేరేలా ఉండేది. పని వాళ్ళ చేత పని చేయించుకునే రైట్స్ ఉన్నాయి మనకి, కొట్టే రైట్స్ లేవు. ఆహా, మరి వాళ్ళు నాకు పని చెప్తున్నప్పుడు ఏమయ్యాయి తమ రైట్స్? అరే వాళ్ళు నీతో ఏదో సరదాగా ఉన్నారు, దీనికి దానికి సంబంధం ఏంటి? అవునా? అవును.
నువ్వు రోజు రోజుకి చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు, నీకు తెలుస్తుందా? నాకేం మతిమరుపు లేదు, అన్నీ తెలిసే చేస్తున్నాను. ఇలానే ఉండాలి ఇంట్లో వాళ్ళతో, లేకపోతే నాతో బిగ్ బాస్ గేమ్ ఆడుకుంటున్నారు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది కళ్యాణ్? నాకు ఎలాగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినా వినే ఉద్దేశం కూడా లేదు. ఓకే బాయ్. కళ్యాణ్, ఆలూ ఫ్రై రా, లంచ్ చేద్దాం. నీకు ఇష్టం అని చేసా. అరే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, వెళ్ళు నువ్వు. కళ్యాణ్, ఈవినింగ్ మూవీకి వెళ్దామా? టికెట్స్ తీస్తా. ఇంట్రెస్ట్ లేదు, నేను రాను, నువ్వు వెళ్ళు. నేను ఒక్కదాన్ని వెళ్ళి ఏం చేస్తా, ఇద్దరం వెళ్దాం. నీకు వెళ్ళమని చెప్పాం కదా, మళ్ళీ నాకు అడుగుతావేంటి? అల్లుడు, చెప్పండి. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? అదే ఈ మధ్య నీకు అమ్మాయికి గొడవలు అవుతున్నాయి కదా. యాక్చువల్ దాని గురించి మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎంత దూరం వెళ్తుందా అని భయంతో అడుగుతున్నాను. ఎందుకలుడు ఇలా? మీ వల్లే. నా వల్ల? అవును, మీ వల్లే. ఎవడైనా కూతుర్ని గారాభంగా పెంచుకోవాలనుకోవడం ప్రేమ, తప్పులేదు. కానీ అల్లుడిని ఎల్లరకంగా తెచ్చుకోవాలనుకోవడం స్వార్థం. మీది స్వార్థం. అరే మా అమ్మ నాన్న నుంచి దూరం చేసి మీరేం సాధిద్దామని? తనంతసేపు నాన్నంటూ మీరంతసేపు నా కూతురు అంటూ ఇద్దరికిద్దరు సరిపోయారు. అలా ఏం లేదల్లుడు. ఏం మీరేం మాట్లాడకండి, నాకు వినాలని లేదు. అసలుకే నువ్వు నీ కూతురు చేసిందల్లా చూస్తూ కూర్చున్నా కాబట్టే నా బతికెలా తయారైంది. ఇక్కడి నుంచి అలా ఉండదు, ఓకేనా? ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. ఎందుకు సార్ దాస్తున్నారు? ఇదంతటికి కారణం మీ బాబే అని తనకు చెప్తున్నాను. మా నాన్న ఏం చేశారు? అరే ఇలా రకంగా తెచ్చుకున్నాడు కదా. అది నా డెసిషన్, ఓకే? కానీ కారణం అతనే కదా. చూడు, మనిద్దరం కలిసి ఉండాలంటే నువ్వు మా ఇంటికి రావాలి పద్ధతి ప్రకారంగా. లేదనుకో ఇలాంటివి రోజు జరుగుతాయి. అప్పుడు ఇల్లరికం రావడం ఓకే అని చెప్పావు. అమ్మ తల్లి, అప్పుడేదో తప్పు అయిపోయి అన్నాను, సరేనా? సారీ. చూసారా సార్ ఏమవుతుందో? ఇదంతటికి కారణం మీరే అని మీకు అర్థమవుతుందా? ఏదైనా మాట్లాడుతుంటే నాతో మాట్లాడు, మా నాన్నతో కాదు. పెద్ద భయం మరి నువ్వంటే. చూడు, ఇందాక నేను చెప్పిందానికి నువ్వు ఓకే అంటే ఓకే, లేదా అందరికీ ఉంటుంది. కళ్యాణ్ మాటలు నువ్వేం పట్టించుకోకు నాన్న, ఏదో కోపంలో ఉన్నాడు. అన్నది కోపంలోనైనా నిజమే చెప్పాడు. అంటే ఏమంటావు ఇప్పుడు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నేను ఒక్కడిని వదిలేనా? తండ్రిగా కొంతవరకు మాత్రమే నేను ఉండగలను, కానీ కళ్యాణ్ నీ భర్త, తను చెప్పినట్టు నువ్వు వినాలి. కళ్యాణ్ మారుతాడు నాన్న, నేను తన్ని మార్చుకుంటాను, నువ్వేం వర్రీ అవ్వకు. ఇక్కడ సమస్య మారడం గురించి కాదురా, మీరిద్దరూ ఎలా హ్యాపీగా ఉంటారనేది సమస్య. నువ్వు ఈ మాటలు బాధతో చెప్తున్నావు, ఇష్టంతో కాదు. ఇక్కడ నా ఇష్టాలతో ఎవరికి ఉపయోగం లేదురా. నువ్వు మాత్రం కళ్యాణ్ మాట విను, అంతే. నీకేమైనా పిచ్చెక్కిందా కళ్యాణ్? మా నాన్నతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? మాటలు జాగ్రత్త. అయినా ఉన్నదే కానీ మాట్లాడాను. చూడు కళ్యాణ్, నేను ఇల్లు వదిలి ఎక్కడికి రాను. రాకు, ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండి అందరిని ఉద్ధరించు. అసలు ఇంట్లో ఉండడానికి నీకు ప్రాబ్లం ఏంటి? నీకు పనులు చెప్పొద్దన్నా ఎవరు చెప్పట్లేదు, నిన్ను ఎవరు కమాండ్ చేయట్లేదు, అసలు నీతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇంకేంటి నాకు ఇల్లే ప్రాబ్లం. అవును, ఎప్పుడు నీళ్ళు మీ నాన్న, నాకు మాత్రం అమ్మా నాన్న ఉండరా? నీకు అదే చెప్తున్నా, నీకు అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు, నాకు నాన్న ఒక్కడే ఉన్నారు. ఆయన వదిలేసి ఎలా రమ్మంటావు? నన్ను ఇదే కొంపలో పడి బతకమంటావు? అయితే హ్యాపీగా ఉండడానికి ఎక్కడైతే ఏంటి కళ్యాణ్?
అరే నాకు ఉండాలని లేనప్పుడు ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నావు? అరే ఫోర్స్ అని నువ్వే అనుకుంటున్నావు, నేను కాదు. చూడు వసు, నాకు నీలా 10-15 సార్లు చెప్పడం రాదు. 1 వీళ్ళతో ఉంటావా, 2 నాతో వస్తావా, నువ్వే డిసైడ్ చేసుకో. కళ్యాణ్, సుషి నాన్నని చూసావా? నాన్న ఎక్కడ కనిపించట్లేదేంటి? అరే ఎక్కడున్నారు నాన్న? నేను వెళ్ళిపోతున్నాను రా, మీ అందరికీ దూరంగా. నేను ఒక్కడిని ఎలా ఉంటాను అని భయపడకు, నేను బాగానే ఉంటాను. నీకోసం ఇంతకన్నా నేనేం చేయలేకపోతున్నాను రా. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలరా. జాగ్రత్త నాన్న. ఇట్లు మీ నాన్న. విరజితతో లైఫ్ ఇమాజిన్ చేస్తుంటే చాలా బాగుంది. చిన్న చిన్న హ్యాపీనెస్ని విరజితతో షేర్ చేయడం, ఒక పర్ఫెక్ట్ హోమ్లో మా జర్నీ స్టార్ట్ చేయడం, ఇలాంటి థాట్సే చాలా బాగుంటాయి కదా. కానీ ఎలాంటి లైఫ్ ప్లాన్ చేయాలంటే దీనికి ఒక మంచి ఫౌండేషన్ ఉండాలి కదా. ఎస్, దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీస్లో జస్ట్ బిల్డింగ్సే కాదు, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ ఏ స్పేస్ ఫర్ డ్రీమ్స్. కోకాపేట్ అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రైమరీ లొకేషన్స్లో లగ్జూరియస్ ప్రాజెక్ట్స్ డిజైన్స్తో ప్లాన్ చేశారు. మీరు ఒక డ్రీమ్ హోమ్ కోసం ఎదురు చూస్తుంటే ట్రాన్స్పరసీ, క్వాలిటీ అండ్ టైమ్లీ డెలివరీ లాంటి ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ అనేవి వీటిని ఫుల్ఫిల్ చేయడమే కాదు, మన ఎక్స్పెక్టేషన్స్ని ఎక్సీడ్ చేస్తాయి కూడా. నా ఫ్యూచర్ లైఫ్ విరజితతో స్టార్ట్ అవ్వగానే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్లో మా జర్నీని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిపోయాను. మీ లైఫ్ జర్నీని పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలంటే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్లో విజిట్ చేయండి. ఇక్కడ మీ డ్రీమ్ హోమ్కి రియాలిటీ అవుతుంది. క్యూరియస్గా ఉన్నారు కదా? ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ పెట్టాను, వన్స్ చెక్ చేయండి.